సన్నిధిలో మిగిలిన ఆశతో దేవుని పాదాల దగ్గర నేర్చుకొని నేను కూడా దేవుని పాత్రగా రూపాంతరం చెంది దేవుని పనిలో పాలివాడను పాలిదానను కావాలనే ఆశతో వచ్చే యథార్థవంతులైన భక్తిపరుల కోసం నేను ఈ మాటలు చెప్తున్నాను. మీ అందరూ అలాంటి వాళ్ళే అని నేను నమ్ముతున్నాను. ప్రభువుకు స్తోత్రం. కాబట్టి చెప్పే విషయాలు శ్రద్ధగా వినండి. ఉదాహరణకి బైబిల్ ట్రైనింగ్ అని 6 నెలలు, 1 సంవత్సరం, 6 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, సంవత్సరం, 40 రోజులు అట్లా కొంతమంది ట్రైనింగ్ పొందుతూ ఉంటారు. అది పొందకముందు నేను సేవకు పనికిరాను అని కొంతమంది ఫీలింగ్. కానీ నీకు తెలుసా, నువ్వు మారు మనసు పొంది రక్షణ పొందిన నాటి నుంచి ఈ రోజు వరకు పరిశుద్ధ గ్రంథం చేతపట్టుకుని వచ్చిన ప్రతిసారి కూడా కొంత ట్రైనింగ్ నువ్వు పొందుతున్నావని నీకు తెలియదు. ఇక నుంచి నేను చెప్తున్నానుగా, ఇక మైండ్కి ఎక్కించుకో. పోగొట్టుకున్నావు ఇప్పటిదాకా. నువ్వు ట్రైనింగ్లో చాలా విషయాలు నేర్చుకోవాల్సినవన్నీ నిర్లక్ష్యం చేసి పోగొట్టుకున్నావు. అందుకే ఇప్పటికీ చాలా సంగతులు నీకు వినబడినప్పటికీ కూడా అవి నీ హృదయంలో లేవు. ఎందుకంటే నేను ఒక విశ్వాసిని, చర్చికి వచ్చి వెళ్ళటం వరకే నా పని అని అనుకున్నావు. కానీ నేను ఒక అభ్యాసం పొందుతున్నాను, రాబోతున్న దినముల్లో నేను ఇతరులకు బోధించవలసిన బాధ్యత కలిగి ఉన్నాను అనే ఇంగితాన్ని కోల్పోయావు. నువ్వే కాదు, ఈనాడు సార్వత్రిక సంఘంలో చాలామంది విశ్వాసులు ఎందుకు పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని మందిరానికి వస్తున్నారో, ఎందుకు వెళుతున్నారో, ఎందుకు వాక్య బోధ అనేది జరుగుతుందో వారికి అర్థం కాదు. ప్రతి కార్యక్రమం ఒక ఆచారంగా ఆశువుగా చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు, కానీ అసలు విషయాన్ని మర్చిపోయారు. మీరు గుర్తుపెట్టుకోవాలి, సహవాసంలో దైవజనుడికి సమీపంలోకి వచ్చిన ప్రతిసారి కూడా నువ్వు ట్రైనింగే పొందుతున్నావు. నాకు సమీపంగా ఉన్నంత వరకు నువ్వు ట్రైనింగే పొందుతున్నావు. నేను నీతో వాక్యం మాట్లాడుతున్నంత వరకు నువ్వు ట్రైనింగే పొందుతున్నావు. నేను మనుషులతో ప్రవర్తిస్తున్న తీరుతెన్నుల విషయంలో నువ్వు ట్రైనింగే పొందుతున్నావు. నీకు బుర్ర ఉంటే పాయింట్ అది. శాలేమన్న దగ్గరకు వచ్చినప్పుడు, అక్కడ కూర్చున్నప్పుడు, దేవుని వాక్యం వింటున్నప్పుడు అందులో ఆయన ఏం నేర్పిస్తున్నాడో అవగాహన, అలాగే ఇతర వ్యక్తులతో ఆయన ఎలాగ వ్యవహరిస్తున్నాడో అదొక అభ్యాసం. ప్రార్థన చేసేటప్పుడు సమీపంలో బాధితులు వచ్చి తన ముందు ఉన్నప్పుడు వారి ఎడల అతను ఏ విధంగా స్పందిస్తున్నాడో అదొక అభ్యాసం. బీదల ఎడల ఎలాంటి ప్రవర్తన కలిగి ఉన్నాడో అదొక అభ్యాసం. డబ్బు చూపించినప్పుడు డబ్బు విషయంలో ఎలాంటి స్పందన కలిగి ఉన్నాడో అదొక అభ్యాసం. కొంతమంది మేము స్పెషల్గా వచ్చాం, మేము ప్రత్యేకంగా వచ్చాం, మేము ధనవంతులు